ఏ ఏటీఎం చూసినా, ఏ బ్యాంక్ చూసినా, ఏ పోస్ట్ ఆఫీస్ చూసినా ఏముంది గర్వకారణం. భారీ క్యూ లైన్లు, గంటల తరబడి పడిగాపులు తప్ప. వింటానికి కొంచెం కొత్తగానే ఉన్నా ఇదే నిజం. నోట్ల రద్దుతో ఏపీలో వరుసగా 8 రోజు కూడా జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కిక్కిరిసిపోయిన బ్యాంకులు, భారీ క్యూ లైన్లతో ఏటీఎంలు, గంటల తరబడి జనాల పడిగాపులు. ఏపీలో వరుసగా 8వ రోజు కూడా నోట్ల రద్దు కష్టాలు కొనసాగాయి. పాత నోట్లు మార్చుకునేందుకు ఏటీఎంల వద్ద నగదు విత్డ్రా చేసుకునేందుకు జనం పోటీ పడ్డారు. కానీ సరిపడ ఏర్పాట్లు లేకపోవడంతో నానా ఇక్కట్లు పడ్డారు. ఏం చేసుకోవాలి చెప్పండి. మా రెంట్ 8,000 ఇంటి రెంట్. మా నాన్న నిలబడాలన్నా నేను నిలబడాలన్నా? ఎవరు నిలబడాలి చెప్పండి. ఒక సామాన్యుడు ఉన్నాడు తప్ప ఎవడన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ రాజకీయ నాయకులు అని ఎవరైనా నిలబడినారా? గుర్తింపు కార్డు మీద ఒక్కొక్కరికి 10,000 వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5,000 కాదు కానీ ఎక్కడ అకౌంట్ ఉన్నా కూడా ఎక్కడ అకౌంట్ లేకపోయినా మినిమం 10,000 ఒక్కొక్క క్యాండిడేట్కి ఇచ్చేటట్లు, ఆధార్ కార్డు పెట్టినా కూడా ఓటర్ కార్డు ఏది పెట్టినా కూడా 10,000 ఇచ్చేటట్లు చేయాలని కోరుతున్నామండి. నోట్లు రద్దయిన 3వ రోజు నుంచే ఏటీఎంలు పనిచేస్తున్నాయని ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదంటున్నారు జనం. అనారోగ్యంగా ఉన్నప్పటికీ చాలా మంది డబ్బు తప్పనిసరై క్యూ లైన్లలో నిలబడుతున్నారని అంటున్నారు. 2,000కి ఎవరు చిల్లర ఇవ్వట్లేదండి. ఇప్పుడు కొట్టి ఎస్బీఐ ఏటీఎంలో ఎక్కడ డబ్బులు లేవు. ఎందుకంటే ఇక్కడ పెట్టారు, దాల్రాజర్ తెల్లారి పెట్టారు అంతే. ఆ పైన అక్కైపాలెం బ్రాంచ్లో ఎక్కడ డబ్బులు లేవు. నల్లధనం వెలికితీత ఏమో కానీ తమను బలి చేశారని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు పెట్టుకుని వచ్చినా బ్యాంకు నుంచి డబ్బు అందుతుందో లేదో కూడా తెలియడం లేదంటున్నారు. విషయం గురించి ఏమో ఆయన పాట పాడుతున్నాడు ఏమో తర్వాత విషయం, కానీ ముందు మనల్ని మాత్రం బలి చేశారు. ఇది చాలా అన్యాయం. మరి ఇవాళ విత్డ్రాకి రావాలంటే ఒకరోజు సెలవు పెట్టుకొని మరి లైన్లో ఉండి విత్డ్రాలు చేసి ఇది ఏ టైం పడుతుందో ఎంత టైం పడుతుందో దేవుడికి తెలియాలి. నోట్ల రద్దుతో రైతులు, రైతు కూలీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినా చిల్లర దొరక్క పస్తులుండాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. ఓనర్లు ఏమన్నా మీరు 1000 రూపాయలు కానీ 500 కానీ తీసుకోమంటున్నారు. అవి మారుద్దామని పెట్రోల్ బంక్ అడిగి పోతేనేమన్నా 1000 రూపాయలు అయితేనేమన్నా 500 ఆయిల్ కొట్టించుకోమంటున్నారు. 500 అయితేనేమన్నా 300 ఆయిల్ కొట్టించుకోమంటున్నారు. వృద్ధులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. నగదు మార్పిడి కోసం క్యూ లైన్లలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఏంటి బాధలంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. పని లేకపోయా, చేయలేకపోయినాము. మాకు పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లకు చిల్లర లేక చిన్నా చితక వ్యాపారాలు కుదేలయ్యాయి. అప్పులు తెచ్చి మరీ వ్యాపారాలు చేస్తున్నా ఖర్చులకు రావడం లేదని వాపోతున్నారు. మేము సాయంత్రం వేసరికి సావుకారులకు డబ్బులు కట్టకపోతే సావుకారులు మాకు సరుకు పంపించరు. ఇదే బాధకుందమ్మా. ఈ 10 రోజులు బట్టి ఇదే యాతనగా ఉంది. మరి ఇంకా వ్యాపారాలు చేసుకోలేక తప్పక వస్తున్నాం, తప్పక వెళ్తున్నాం. ఇక షాపుల్లో పనిచేసే సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా మారింది. జీతాలు అనేది లేదు. మేము ఎక్కడికి వెళ్ళి భోజనం తెచ్చుకోవాలని కూడా 500 వెయ్యి ఇస్తున్నారండి. వంట కూడా పాత నోట్లు. కనీసం వెళ్ళినా మన దగ్గర భోజనానికి కూడా డబ్బులు లేవంటున్నారు సార్. మాకు కనీసం 3 రోజుల నుంచి మాకు కూడా 500 నోట్లే చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం ఎదుర్కొంటున్న సమస్యలను చూసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను సప్లై చేసి ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సాధ్యమైనంత త్వరగా తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కేంద్రాన్ని, బ్యాంక్ అధికారులను వేడుకుంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఏ బ్యాంకు చూసినా ఏముంది గర్వకారణం. బారులు తీరిన జనం తప్ప. 8 రోజులవుతున్నా నోట్ల మార్పిడి కష్టాలు ఏమాత్రం తగ్గలేదు. సామాన్యుల కరెన్సీ వెతలు తీరలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు చిల్లర సమస్యతో సతమతమవుతున్నారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. కరెన్సీ కష్టాలు ఏమాత్రం తగ్గటం లేదు. ఏ బ్యాంకు, పోస్టాఫీసు ముందు చూసినా బారులు తీరిన జనమే. ఎవరి నోట విన్నా పాత నోట్ల మార్పిడి బాధే. పెద్ద నోట్ల రద్దుతో 8వ రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కష్టాలు పడ్డారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ బ్యాంకుల ముందు బారులు తీరారు. సంటిబిడ్డల తల్లులు సైతం పాత నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తారు. బ్యాంకుల ఏటీఎం లేదు మాకు. డిపాజిట్ పెడతారు కదా పైసలు, అది లేదు మాకు. అకౌంట్ లేదు. ఇప్పుడు చిల్లర గేడికన్నా పోదామంటే ఏదన్నా ఇస్తే మాకు ఎవరు చిల్లర ఇస్తలేరు. ఇంక మళ్ళీ మేము అందుకొరకు వచ్చిన సార్ నేను ఇక్కడ.
ఇంకా లైన్లో లేని ఇడుకోరు లైన్తో పోదామని. 2000 నోటు చాలా ఘోరంగా ఉంది సార్. ఆ నోటు బ్యాన్ చేయాలి. 500 1000 రూపాయలు తీస్తే బాగుంది మాకు. ఎందుకంటే 2000కి ఎవరు చిల్లర ఇవ్వడం లేదు. ఆ నోటు చూస్తే కూడా ఏమో తీసుకోబుద్ధి కావడం లేదు కూడా. 6 కాలం శ్రమించి పండించిన పంట నమ్ముకున్న అన్నదాతలకు చేతికి డబ్బందటం లేదు. డబ్బులు చేతిలో ఉంటేనే వ్యవసాయ పనులు ముందుకు సాగేది. బ్యాంకుల్లో ఇచ్చే కొద్దిపాటి మొత్తంతో పనులు ఎలా చేసుకోవాలో అర్థం కాక అన్నదాతలు అల్లాడుతున్నారు. అంత అమౌంట్ ఒకటిసారి ఎంత మనం ధాన్యం అమ్మినో 1,00,000 అమ్మినా కూడా 1,00,000 అమౌంట్ ఒకసారి ఇస్తేనే నేను అప్పులు కట్టుకోవచ్చు. ఇట్లా విత్తనాలకు మళ్ళీ ఈ మందు బస్తాలకు ఈ కాయ కూలీలకు అన్నీ ఎక్కడెక్కడ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. విత్తనాలు కూడా పంట వేసే ప్రపోజల్ కూడా ఉండదు కొన్ని జాగాల. డబ్బు లేకపోతే ఏమవుతుంది సార్, విత్తనాలు వేయరు. విత్తనాలు లేకపోతే పంట వెనకతే పంట సరిగా రాదు. హోటళ్లు, టీ పాయింట్ సెంటర్లు, కూరగాయలు, పూలు, పండ్ల మార్కెట్లు కొనుగోలు చేసేవారు లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లు, మార్కెట్లు ఇప్పుడు అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతాలుగా మారిపోయాయి. చిల్లర లేక వ్యాపారుల బిజినెస్ సగానికి పడిపోయింది. శాతగాంధాన్ని ఉసిరికాయలు గిరాకీ లేదు. వాళ్ళు చిల్లర లేవు అంటున్నారు. ఎట్లా చేయాలి? నేను ఎంత అవుతుండే 100, 200, 500 దాకా కూడా అవుతుండే. ఇప్పుడు 100 లేవు, 50 లేవు. మరి ఎట్లా చేద్దాం? వాళ్ళు చేస్తున్నారు. అట్లా ఏమనిపిస్తున్నది? ఇక చిల్లరు కావాలా, చిల్లర లోట్లు తీయాలా, అయితే అప్పుడు మేము బతుకుతాం. 500 లోట్లు 1000 రూపాయల లోట్లు తెస్తున్నారు సారు. మర్రిపోతున్నారు గిరాకు లేకుండా. ఎట్లా బతుకుతాం? కైకిల్లోళ్ళం సారు. మాకు చేను లేదు, చెట్టు లేదు. మాది దీదే బతుకు, మాది తెనుగోళ్ళం మేము. ఏ పూటకా పూట ఆదాయం ఆర్జించే ఆటో వాలాల పరిస్థితి దారుణంగా మారింది. చిల్లర లేక ఆటో ఎక్కేవారే కరువయ్యారు. పోనీ ప్రయాణికుల దగ్గర పెద్ద నోటు తీసుకుని చిల్లరిద్దామన్నా ఆటో డ్రైవర్ల వద్ద అదీ లేదు. డైలీ ఫైనాన్స్ కట్టలేక ఇటు కుటుంబ పోషణకు ఆదాయం సరిపోక ఆటో వాలాలు ఆందోళన చెందుతున్నారు. ఆ చిల్లర లేక కూడా మా ఆటోలు మొత్తం స్టాండ్ మీద పెట్టుకొని కిరాయిలు చేయని మామూలుగా రోజుకి ఒక 400-500 చేసుకునే కిరాయిలల్లా ఈ చిల్లర దొరకక కొంత ఇప్పుడు 200 కూడా కావటం, డీజిల్ ఖర్చు కూడా వెళ్ళకుండా అవుతుంది. అది పరిస్థితి మాది. ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు అనే వరకు డీజిల్ బంక్ కాడపోతే బంక్ మీద అసలే తీసుకోవట్లేరు. ఈ ఆటోలలో కిరాయి లేక కూడా మేము ఇంగిన్నే ఉండవలసి వస్తుంది. డైలీ ఫైనాన్స్ రోజు 100 కట్టాలి, అవి కూడా వెళ్ళట్లేవు. అంటే బండి గుంజుకుపోవటానికి కూడా రెడీగా ఉర్రాలు. సామాన్యుల కరెన్సీ కష్టాలు తీర్చాలంటూ కరీంనగర్లో వైఎస్ఆర్సీపీ రాస్తారోకో చేపట్టింది. నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ తీరును నేతలు తప్పుపట్టారు.